వీడియో కంటిన్యూషన్ వాటర్ ట్యాంక్లో అంటే ఇది డాబా చిన్న దానిలో సపోటా కాండం చూసారా ఎంత పెరిగింది. ఎంత లేదు మట్టి, మళ్ళీ కొంచెం చాలా చిన్నది, చాలా చిన్న కాండం. సపోటా చెట్టు ఇదిగ్గా దాక్కుంది మన మేడం. సపోటా ఈ సపోటాల కోసం పొలానికి వెళ్ళి అడిగి లేవ్వంటాడు. మరి ఇదేంటో హెర్బల్ ట్రీ లానే ఉంది. వంగలు మామూలుగా పువ్వులు ఇదా, గులాబీ, కరివేపాకు చెట్టు చక్కగా పొట్లపాదు ఉంది. ఆవాల చెట్టు, ఈ చెట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాయి. ఈవిడైతే ఫుడ్ అయితే మ్యాక్సిమం చెట్లు నీయే తింటారంట. అలా పాప చెప్తుంది. దానిమ్మ వామ్మ సూపర్. దీనికి మాత్రం ఈ వర్క్ మాత్రం కంపల్సరీ. డ్రాగన్ ఫ్రూట్, ఫైనలీ డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందమ్మా. ఫ్రూట్ ఉందా? ఫ్రూట్ లేదు ఇంకా. అదే డ్రాగన్. ఇదేంటమ్మా? డ్రాగన్ చెట్టు మామూలుగా లేదు. రేపు మాకు మాత్రం ఫ్రూట్స్ గ్యారెంటీ. దాక్కుంది ఇది దోసకాయ మేడం. చాలా ఎరువు మాత్రం ఇంట్లో ఎరువే, నాకు తెలిసి ఇంట్లో ఎరువే కదమ్మా. అవునండి, ఇంట్లో బయటదేం కాదు. అసలు చాలా కేర్ ఉంటే కానీ ఇది అవ్వదు. వంకాయ చెట్టు అయితే హెల్తీగా ఉంది ప్లాంట్. ఇంక ఇంట్లో వంట చేసుకోవాలనే పని లేదు కాదు. కొనుక్కుంటుందా కూరగాయలు? కొనుక్కొస్తారండి. మ్యాక్సిమం తక్కువ కొనుక్కోవటం తక్కువ. ఇదేంటి? అయ్యో ఆవాల చెట్లు అండి. ఓహో ఆవాల చెట్లు మనం వదిలేస్తాము, పెరగనేమో. ఓహో ఆవాలు వచ్చింది. అదిగా ఆవాలు. ఓహో మనం రోజు వాడే ఆవాలు ఇలా ఉంటాయి అన్నమాట. వామ్మో సీతాఫలం కాయలు కాయించేసింది ఆంటీ. చిన్న డబ్బే పెట్టింది, మళ్ళీ దానిలో ఇంకో చెట్టు ఉంది. ఓహో ఒక్కడి కాదు, సీతాఫలం చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చాలా చాలా సూపర్గా ఉంది. ఇవాళ అయితే నేను మంచి పాట నేర్చుకున్నాను. ఇంటికి వెళ్ళగానే ట్రై చేసేయడమే చెయ్యాలి. చాలా ఫ్రెష్గా ఉంది ఎయిర్, చాలా బాగుంది. బాగుందా లేదా బుజ్జ చెప్పండి. మీకు ఎలా ఉంది ఇక్కడ?